అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల వీళ్ళిద్దరి మనుకి మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయేమోనని. మాకు అభ్యంతరం ఏంటి ఉంటుందిరా? నీ తెలివితేటలు తెలిసిన మాకు ఆ శివంగి నీలో ఉన్న అందగాన్ని చూపించిందిరా. మాకేంటి ఈ గూడెం వాళ్ళందరికీ చూపించింది. అట్ట అనకన్నా బండానికి దిట్టు తగులుతుంది. మీరు నాట పట్టిస్తున్నారు. మనువైతేనే పెనివిటి అంటారు. మా ఇద్దరికి చిన్నప్పుడే మనువైపోయిందిగా అని ఎవరు చెప్పారు? మా అయ్య చెప్పాడు. అవును కదమ్మా. దీని మనువు కోసం మా అమ్మ స్వామిలో అడిగిరమ్మంది. నీ కాబోయే బావా ఎలా ఉండాలనుకుంటున్నావు? పొట్టిగున్నా పర్వాలేదా? పొడుగున్నా పర్వాలేదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి మా చెల్లెల రత్నాన్ని, అదే ఈ రత్నాన్ని ఇచ్చి మనువు మంచి ఆలోచన. నాకు ఇచ్చేయి, మీ చెల్లెని బాగా చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఇదిగో సూరి, నా మాట విని నాకే ఇచ్చే. కాదు నాకు, కాదు నాకే, కాదు నాకు, కాదు నాకే, కాదు నాకు, కాదు నాకే, కాదు నాకు. ఆగండి 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 ఆగండి. నా సెల్లెల రత్నాన్ని అడిగి చెప్తానే. ఆగండి. అమ్మ సెల్లమ్మ ఇట్రా.
మనం దొంగ స్వాములమని తెలిసిపోయిందా అండి? ఏమో. ఇదిగో సాములోరు, మా చెల్లెలు కొన్ని షరతులు పెట్టింది. అదేంటంటే మా చెల్లెలతో మనవైన తర్వాత మీరు ఈ వీసాలు తీసేసేయాలి. మనం దొంగ స్వాములమని వీళ్ళకి ఎలా తెలిసింది? ఇక రెండో షరతు, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వాళ్ళనే మా రత్నం బలమాడుతుంది. నేనే బలవంతుని. 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 నేనే నేనే బలవంతుని. నేనే బలవంతుని. నేనే బలవంతుని. వచ్చేయమ్మా. అన్నా, పాప అలా కొట్టుకుంటా ఉంటే వదిలేసొస్తున్నావేంటి? వాళ్ళకి ఆ మాత్రం జరగాల్సిందే, లేకపోతే నన్నే మోసం చేస్తామనుకుంటారా? ఈ అడవిదారిలో దొంగలుంటారని అసలు రొక్కం ఇక్కడ దాచి ఆ ఒక్క రూపాయి కాసు ఆ ఆకులో దాచాను. ఎవరైనా అంత పెద్ద మూట చూస్తే మనని వదిలేసి అది తీసుకొని పారిపోతారనుకున్నాను. కానీ వీళ్ళు తగలరు మనకి. చూడు ఎలా కొట్టుకుంటున్నారు. నువ్వు రా అమ్మ. ఎందుకోరా జిత్తు, నువ్వు నన్ను ఎంతలా ఏసరించుకున్నా నాకు మనసు ఒప్పటలేదు. నువ్వు లేకుండా నాకు కాలు చేయి ఆడినట్లేదు. అంతెందుకు, మొన్నేదో పని మీద మా వాళ్ళు ఎవరినో పిలవబోయి జిత్తు ఇట్రా, జిత్తు అది చేయి అంటూ కేకలు పెట్టానంట. ఎందుకోరా నువ్వంటే అంత ప్రేమ? నువ్వు ఏనాడైతే నా దగ్గర పని మానేసి వెళ్ళిపోయావో ఆ రోజు నుంచి నో ఫుడ్ నో డ్రింకు అంటే నమ్ము. అంటే అసలు తిండే తింటం లేదు. అదేంది, ఇది వరకటి మీద కొంచెం లావుగా కనిపిస్తున్నావు, రంగు వచ్చావు, బొగ్గులు వచ్చాయి. ఏమీ తినకుండానే ఇలా ఉన్నావంటే అన్నీ తింటే ఇంకెలా ఉంటావంట? నువ్వు మరేనరా అలా దృష్టి పెట్టకు. నేను ఏం తిన్నా తినకపోయినా ఉత్త గాలి భోంచేసినా ఏమిటోరా నా శరీరతత్వం అలా అలా ఒళ్ళు వచ్చేస్తుంది అంతే. అంతెందుకు, మొన్న ఇంట్లో నేతిగారెలు చేసి చెరుకు పానకంతో తినమని పెడితే పట్టుమని 25 గారెలు కూడా తినలేకపోయానురా. అదేంటో, అదే ఇదివరకైతే ఒక 30-40 వరకు లాగించేసేవాడిని. ఎవడి దిష్టి తగిలిందో ఏంటో పూర్తిగా తిండి తగ్గిపోయిందిరా. ఏటి 30-40 గార్లే? ఏదో గార్లనే పేరే గాని దాని సైజ్ ఎంతరా? ఏదో నా అరచే ఎంత ఉంటాయి అంతే. అందుకే ఎక్కువ తినలేను. అవును, సర్లే, ఎప్పుడు ఉండే తిండి కూడా మనకెందుకు కానీ అసలు తిండి తిప్పలు లేకపోయినా హాయిగా బతికేలా ఏదైనా ఉందంటావా? తిండి తిప్పలు లేకుండా హాయిగా బతికేయడమా? పేనం ఎక్కడ నిలుతుంది? అదేరా నేను అనేది. ప్రాణం పోయినా బతక్కల అవకాశం ఉందా? అదేంది దొర అట్ట అంటావు? ప్రాణం పోతే బతకడం ఉండదు కదా? ఎందుకుండదురా, ఉంటుంది. మృత సంజీవిని విద్య ద్వారా పూర్వం చనిపోయేవారిని బతికించేవారట. దానికోసం రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గర నేర్చుకోవడానికి దేవతలు కూడా వెళ్ళేవారట. అవన్నీ పురాణాలు. అయితే మాత్రం పురాణాల్లో చెప్పినవి చెప్పినట్టు ఎన్ని జరగలేదు, అలాగే ఇది కూడా జరుగుతుంది. పద. మీరెన్నైనా చెప్పండి దొరా, పురాణాలంటే పురాణాలే. ఏంటి ఇద్దరు చాలా లోతుగా దేని గురించో చర్చించుకుంటున్నట్టున్నారు? అవును హనుమయ్య, చనిపోయిన వారిని బతికించే ఓ అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది వరకు దీని గురించే దేవతలు రాక్షసులు కొట్టుకునేవారు. ఈ అడవిలోనే. బాబాయ్, ఏం పర్వాలేదురా, ఈ విషయాన్ని నేను చెప్పడం ఏంటి, ఆ లచ్చన్నే చెప్పాడు. అయితే అంటే ఏముందిరా, ఈయన గారు అడుగుతున్నా
ఆ సంజీవిని మొక్క ఈ అడవిలోనే ఉందట. చనిపోయిన వారిని బతికించే ఓ అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది వరకు దీని గురించే దేవతలు రాక్షసులు కొట్టుకునేవారు. ఈ అడవిలోనే. బాబాయ్ ఏం పర్వాలేదురా, ఈ విషయాన్ని నేను చెప్పడం ఏంటి, ఆ లచ్చన్నే చెప్పాడు. అయితే అంటే ఏముందిరా, ఈయన గారు అడుగుతున్నా ఆ సంజీవిని మొక్క ఈ అడవిలోనే ఉందట. కానీ దాన్ని మనం ఎవరో గుర్తుపట్టలేమట. ఎందుకని? ఎందుకంటావేట్రా ఎర్రి సన్నాసి, దాని ఔషధ గుణాల గురించి తెలుసు కానీ దాని రూపురేఖలు తెలియదు. అంతెందుకు, ఆ లచ్చన్న మొన్న ఈయన గారిని హెచ్చరించి ఆ మొక్క ఎక్కడైనా ఉండొచ్చు, ఆఖరికి మన కాళ్ళు కింద కూడా ఉండొచ్చు అన్నాడు. అది సంగతి. దాని మీద నుంచి నడిచి తిరిగే మనకి ఆ మొక్క మహత్యం మనకి ఏం తెలుస్తుందిరా? ఎందుకు తెలియదు అనమయ్య, ఎందుకు తెలీదు? దాని మహత్యం, దాని అద్భుత శక్తి అన్నీ తెలుసు. కానీ అది ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో మాత్రం తెలీదు. తెలిస్తేనా ఆ మొక్క ఆకులతో సహా మింగేస్తావా? చాచా చాచా జ్యూస్ తీసుకుని తాగేస్తా. అలా అనకుండా ఉండడం మీకు చాలా మంచిది. ఎందుకంటే అది దేవతా మొక్క. దేవతా మొక్క? అలాంటి దేవతా మొక్కలో వృక్షాలు చాలా అరుదట. పారిజాతం, కల్పవృక్షం, తులసి, సంజీవిని ఇవన్నీ అద్భుతమైన ఔషధాలున్న మొక్కలు. అలాగని మా రాజంబా చెప్పాడు. అట్లాంటి దేవతా మొక్కల్ని చూడాలనుకోవడం, వాడాలనుకోవడం నిజంగా మన మూర్ఖత్వం. అవును, అలాంటి మూర్ఖత్వమే మీ అందరిలోనూ ఉంది. లేకపోతే అలాంటి మొక్కని ఎవరైనా వదిలేస్తారా? సరేలే, ఇప్పటికైనా నీ వలన ఓ మంచి శక్తివంతమైన ఔషధ మొక్క మా అడవిలో ఉందని తెలుసుకున్నాం. మాకంతే చాలు. పదమామా. ఆ సంజీవిని మొక్క ఈ అడవిలో ఉందని లచ్చన చెప్పాడు. ఇప్పుడేమో ఈ హనుమయ్య దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అంటే ఈ సంజీవిని మొక్క ఇక్కడ ఎక్కడో ఉందన్నమాట. అమ్మా సులోచన, సంజీవిని యోగం కల్పించు తల్లి. అమ్ము, ఇక్కడ ఎక్కడ ఉందన్నాడు కొంపదీసి నేను తొక్కాను కదా. కాదు, కొంచెం జాగ్రత్తగా ఎత్తకాలి. అబ్బు, అబ్బు, ఇదేమో చూద్దాం. ఇక అప్పుడు చూడండి మన బండ సిగ్గు. మరి శివంగి ఏమంది? ఇంకేమంటుంది, నిజమే అనుకొని బండ వైపు కోపంగా చూస్తుంది. అయ్యో, అమ్మ గడుసు పిల్ల, పాపం కదూ, బండను చిన్నపిల్లాడి చేసి శివంగి ముందు ఎక్కిరిస్తావా? అయినాడు అమాయకుడే. ఎవరు అమాయకుడు? ఆ బండానా? సరిపోయింది. శివంగి లాంటి ఆడసింహాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న బండ అమాయకుడు అనుకుంటే మీరే అమాయకులు. అంతెందుకు, బండను ఎప్పుడైనా అంత శుచిగా చూసావా? మరి దానికి కారణం ఎవరు? ఆహా, ఎవరు అంట. ఈ శివంగి కాదా? కాదు. కాదా? మరి ఇంకెవరు? మీ అయ్య హనుమయ్య. సరే, మా అయ్య హనుమయ్యే బండను అలా తయారు చేశాడు. సరే, ఎందుకు అలా తయారు చేశాడు? ఆ శివంగి కోసం కాదా? సరే అనుకో, అయినా వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టడానికి కాకపోతే ఎందుకలా ఏడిపిస్తావు? ఎవరైనా నీకే లచ్చన్న మీద లేనిపోని కల్పించి చెప్తే ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తాను? ఏమీ చేయను.
మా మామ అట్టంటోడు కాదు అని వాళ్ళతో గొడవ పడతాను. ఇంకా కాదు అంటే వెళ్ళి గొడవ పడతాను. ఎవరితో? లచ్చన్న మావతో. అడుగు లచ్చన్న వస్తున్నాడు, గొడవ పడు. ఏటే అందరూ కలిసి నాతో ఏదో గొడవకు సిద్ధం చేస్తున్నట్టున్నారు. ఈ కొరువుని నేనేం కొరివిని కాదు, మళ్ళీ పువ్వుని. అది వెళ్ళలా కొరువు కాకపోతే మా బండ కొంపని ఎందుకు కోల్చాలనుకున్నా? నేను వెళ్ళా శివంగితో మాట్లాడి సర్ది చెప్పే వరకు ఆ శివంగి మన బండగాడు మాట్లాడలేదు తెలుసా? చూసారా నేను చెప్పలేదు అది గది నమ్మకం అంటే. నమ్మకం ఎలా ఉండదో నిరూపణ చేయడం కోసం జీవితాలతో ఆడుకోకూడదా? నేను మాట్లాడకనా? నేనంటే నీకు నమ్మకమేనా? శానా నమ్మకం. నీ గురించి ఎవరేం చెప్పినా నమ్మను, ఎందుకంటే నా పేమట్టాంటిది. అబ్బో నిజమేలే. నా ఊహ తెలియక ముందే నాకు ఏరేగూడు అమ్మాయితో మడుగు చేసిన ఈ విషయం తెలిసి నువ్వేమైపోతావా అని ఎప్పటికే ఆ సంగతి నీకు తెలవడం లేదు. ఏమ్మా చెప్పవే దానికి. ఓరే లచ్చు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయిపోయినవి తవ్వుకోవడం తప్ప. ఏం కాదు, నువ్వు ఊరికే అంటున్నావు కదా నన్ను ఏడిపించడానికి. కమలి, ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకెందుకు? అనుకోకుండా ఆ మనువు చేయాల్సి వచ్చిందే. దానికి కారణం అదిగో ఆ పెద్ద మనిషి. కావాలంటే ఆయన్నే అడుగు. నిజమా మావా? కమలి, ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకెందుకు? అనుకోకుండా ఆ మనువు చేయాల్సి వచ్చిందే. దానికి కారణం అదిగో ఆ పెద్ద మనిషి. కావాలంటే ఆయన్నే అడుగు. నిజమా మావా? లచ్చనికి ఇదివరకే మనమైపోయిందా? చెప్పు, ఇది నిజం కాదని చెప్పు. అవునమ్మా, కానీ ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఎందుకు చేసేవి పని? చిన్నప్పటి నుంచి నీతో అంతలా ఉన్నాను కదా, కానీ నాకు కూడా ఈ సీన్ తెలియకుండా ఎందుకు దాచావు? చెప్పు, ఎందుకు దాచావు? కమలి, ఇదంతా నిజం కాదు, ఉత్తుత్తునే. బండా, నాది ఉత్తు తేడిపే తెలుసా? ఏం కాదులే అమ్మా, మా కమలకి ఉత్తుత్తుని ఏడిపొచ్చేద్ది. అవునా? అంతా విన్నానమ్మా. లచ్చన గురించి ఇటువంటి విషయాలు ఎవరేం చెప్పినా నమ్మకం. చివరికి వీళ్ళు కూడా ఏడవకు. మరి నేనంటే అంత నమ్మకం అని చెప్పావు. ఇదేనా నమ్మకం? పిచ్చి కమిలి. ఇంతకీ ఆ సంజీవన్ ఉందా లేదా? ఏమంటాను? ఇంకోసారి ఇలా అడిగావనుకో ఊరుకోను అన్నాను. ఇంతకీ ఆ సంజీవన్ ఉందా లేదా? ఉందే, కానీ ఆ విషయం రాజమ్మావకే లచ్చనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. వాళ్ళిద్దరూ బతికుండగా ఈ విషయం ఎవరికీ తెలియనివ్వరు. పోనీ వాళ్ళని చంపేద్దాంరా. అబ్బా, వాళ్ళని చంపేద్దాం. రమణ, అట్లాంటి అశుభం మాటలు మాట్లాడకు. అశుభమా? నాకు కావాల్సింది సాధించుకోవడం తప్ప నాకు శుభ అశుభాలతో సంబంధం లేదు. ఎందుకంటే నాకు నాకంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి. అయినా ఇన్ని మాటలు ఎందుకురా? నువ్వు నీ బలాన్ని ఉపయోగించు, నా తెలివితేటల్ని నేను ఉపయోగిస్తాను. ఇద్దరం తలుచుకుంటే
ఈ గూడాన్ని నేలమట్టం చేసేనా సరే ఆ సంజీవిని తెచ్చి వాళ్ళంతట వాళ్లే నా కాళ్ళ ముందు పెట్టేటట్టు చేస్తాను. ఏమంటావ్? చూడుదోరా, నీ ఉచ్చులో నుంచి మా జిత్తును తప్పించి మేము దక్కించుకున్నాం. ఇకనైనా నీ పన్నాగాలు కట్టిపెట్టు. మా జిత్తుని మళ్ళీ నీ నీడలోకి లాగకు. ఎల్లిక్కడి నుంచి. ఎరా జిత్తు, నీకు డబ్బక్కర్లేదా? రేయ్, నీకే గనక డబ్బుండుంటే ఇంతకంటే మంచి అమ్మాయిలు, అందగత్తెలు పట్టణం నుంచి వచ్చి మరీ నీ చుట్టూ తిరుగుతారా? చెప్పు, నీకిలాంటి అనుబంధాలు కావాలా? డబ్బుతో వచ్చే బంధాలు కావాలా? నువ్వే తెలుసుకో. తేల్చుకోవడం అంటూ వస్తే అది నువ్వో నేను తేల్చుకోవడం తప్ప ఇంకేమీ లేదు. తేల్చుకోరా, నేనేమీ భయపడ్డా. రేయ్, మంచి పనులు చేయడానికి ధైర్యం అక్కర్లేదురా, కానీ చెడ్డ పనులు చేయడానికే ధైర్యం కావాలి. ఏమంటావు? అయినా మంచివాళ్ళుగా కనిపించే వాళ్ళందరూ పిరికివాళ్ళురా. వాళ్ళు ఏమీ చేయలేక తమ పిరికితనానికి కప్పుకునే ముసుగేరా మంచితనం. రే జిత్తు, నీకు అటువంటి ముసుగులు అవసరమా? లేదురా. ఎందుకంటే నువ్వు వీరుడివి, ధీరుడివి, ఇంకా చెప్పాలంటే ధైర్యం. ఏది, చెడ్డ పనులు కూడా చేయగల ధైర్యం ఉన్నవాడివి. ఏమంటావు? నిజమే దొర నువ్వు చెప్పేది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే